దయచేసి ఇవ్వండి అని అడుక్కోవడము, బ్రతిమలాడే అలవాటు అలాంటివి లేవు. మనదంతా తీసుకురా అని ఆజ్ఞాపించి పిలిపించి మరీ పనులు చేయించుకునే మంచి ఉన్నత స్థాయి. అయితే నా కొడుకులు ఒట్టి శుద్ధపూసలు. ఎంత చదివినా బుర్రకెక్కడం లేదంట. అయితే వాళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. హాయ్ అండి, దిస్ ఇస్ వెంకటేష్. ఇటువంటి సమస్యలకు విరుగుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ని చదువుతున్నప్పుడు ఆ చదివబోయే అంశానికి సంబంధించిన విషయాల్ని, మనకు తెలిసిన విషయాలన్నింటినీ టకటక రాసుకోవడం ఒక స్టెప్ అయితే, రెండో స్టెప్ మనకు తెలియని విషయాలని ప్రశ్నల రూపంలో రాసుకోవడం. అదే ఒక ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదువుతుంటే వాటి వెనకాల, ఒక చాప్టర్ వెనకాల క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వాటిని బాగా అర్థం చేసుకోవడం ద్వారా ఒక మెంటల్ సెట్ అనేది ఏర్పడుతుంది. చూడడానికి ఈ ప్రక్రియ అంతా చాలా చిన్నగా అనిపించినప్పటికీ ఎంతో విలువైనది, తక్కువేమి కాదు. సో ఈ ప్రక్రియను పరిశీలించి చూడండి. అయితే లోకంలో ఎవరేం చెప్పినా సహజంగా గుడ్డిగా నమ్మడం, దాన్నే ప్రచారం చేయడం కనిపిస్తుంది. అయితే నేనేమంటానంటే, ఈ ప్రక్రియను పరిశీలించి ప్రయోగించి చూడండి. ఫలితాన్ని రుచి చూసిన తర్వాతనే ఇది నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.